ఈ దీపావళి శుభ సందర్భాన గొప్ప మనసున్న ఒక డైమండ్ మర్చెంట్ కథ మనకు తెలియాలి. సావ్జీ దోలక్యా. ఈయన చిన్నప్పుడు స్కూల్ డ్రాప్అవుట్. ఇల్లు చాలా పేద ఇల్లు, పెరిగిన కుటుంబం కానీ ఆయన నేపథ్యం కానీ చాలా పేదనమాట. సూరత్కి మేనమామ దగ్గరికి 12 రూపాయలు తీసుకుని వచ్చాడు. 10 సంవత్సరాల పాటు డైమండ్ పాలిషింగ్లో పనిచేశాడు. ఆ తర్వాత హరికృష్ణ అని చెప్పి తన సొంత డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన దాదాపు 13,000 కోట్ల రూపాయల అధిపతి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 86 దేశాలకైనా డైమండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ చేస్తారు. హరికృష్ణ ఇప్పుడు అంత ఫేమస్. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఆయన బిజినెస్ డెవలప్ అవటం స్టార్ట్ అయిందో ఆయన ఎంప్లాయీస్కి దీపావళికి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తాడు. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత ప్రాస్పరిటీ మనకు తిరిగి వస్తుందని చెప్పి ఆయన నమ్మకం అనమాట. అంతేకాదు మన స్టాఫ్ని, మన ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటే వాళ్ళే అద్భుతంగా పనిచేస్తారని కూడా ఆయన ఆశిస్తారు. ఇక్కడ ఆయన చూస్తే కనుక తన వాళ్ళకి, అంటే తన కుటుంబం అనుకుంటారు తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఫ్లాట్స్ కానీ, కార్లు కానీ, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ని బయట తీసుకెళ్ళడానికి ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు. పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఒకటా రెండా ఆయన చేయని మంచి పనులు తన స్టాఫ్ కోసం. ఇది చూసి భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చిందనమాట.